హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈ వ్లాగ్ వచ్చేసరికి సాటర్డే రోజు. సో సాటర్డే రోజు అయితే మనము ద్వితీయ వారం అంటే రెండో వారం అయితే 7 శనివారాల వ్రతంలో రెండో వారం అయితే ఈరోజు జరుపుకుంటున్నామండి. సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే మీరు ఇంతకుముందు చాలామంది కామెంట్స్ పెట్టారు కదా, మాకు మీరు పూజ ఎలా చేస్తారో ఫుల్ వ్లాగ్ అయితే షేర్ చేయండి అని చెప్పి. సో మీకోసమే కొంచెం కష్టమైన రిస్క్ చేసి మరి ఈరోజు ఫుల్ వ్లాగ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో పూజ అనేది మార్నింగే చేసేసుకున్నానులేండి, బట్ ఈ బయట అంతా కూడా మీకు ఆ తర్వాత వచ్చి షూట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసరికి బయటంతా కూడా వర్షం పడింది కదా నిన్నంతా. సో దానివల్ల ఇంకా పేడ వేసి అలకడానికి వీల్లేదని చెప్పి జస్ట్ ఇంకా సౌభాగ్య ప్యాకెట్స్ వేసి కల్లాపు చల్లేసుకొని మంచిగా ముగ్గులు పెట్టేసుకున్నాను. అండ్ తులసికోట దగ్గర అంతా కూడా మార్నింగే కడిగానులేండి. సో ఒక 3:30కి ఏమో నిద్ర లేచాను, 3:30కో అప్పటి నుంచి క్లీన్ చేసుకున్నాను అనమాట బయటంతా. ఇంకా ఇల్లంతా నైటే క్లీన్ చేసేసాను కాబట్టి పూజ గది మాత్రం తుడుచుకున్నాను. అండ్ ఇక్కడ పిండి దీపాల కోసం బియ్యం అవి నానబెట్టుకొని ఉన్నానండి. ఇవంతా కూడా అర్లీ మార్నింగ్ వీడియోస్ అనమాట. జస్ట్ బయట మాత్రమే మీకు మార్నింగ్ షూట్ చేశాను, మిగతా అంతా కూడా ఒక 4 నుంచి అట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఇంక ఇక్కడైతే పూజకి కావాల్సిన దేవుడు ఫోటో, తర్వాత కుందులు, ఇంకా పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి పూజ గదిలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకైతే ఇక్కడ కూర్చొని ఇవన్నీ కూడా రెడీ చేసుకునే దానికంటే ముందు ఫస్ట్ ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత వచ్చి కూర్చున్నామంటే ఇంకా అన్నీ కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను ముందుగా అన్నీ. ఆ తర్వాత అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. సో ఇక్కడ నైవేద్యం కోసం అయితే నేను సింపుల్గానే చేస్తున్నానులేండి, అంత టైం ఉండదని చెప్పేసి. వడపప్పు పానకం మెయిన్గా పెట్టాలి. ఆ తర్వాత అయితే ఇంకా నేను లెమన్ రైస్ చేశాను, అంటే పులిహోర చేశాను. సో మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువుగారు చెప్పినట్లుగా జరుగుతుంది. మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం. శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ 9110567660. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు. అండ్ ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమించిన వారు దూరం అవ్వడం, ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం, సంతానం లేకపోవడం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా 100% ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు. పదే పదే నేను ఈ గురువుగారి గురించి మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక మాకున్న ప్రతి సమస్యని కూడా గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి. సో నమ్మకంతో మన గురువుగారికి ఒకసారి మీరు కాల్ చేయండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి. సో ఇంకా అయితే నేను ఇక్కడ చెప్పాను కదా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానని చెప్పేసి, దానికోసం ఇక్కడ కుక్కర్లో రైస్ అయితే పెట్టాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ పిండి దీపం కోసం అయితే పిండి మిక్సీ పడుతూ ఉన్నాను అనమాట. జస్ట్ పిండి దీపాలు అనేది యాక్చువల్ చెప్పాలంటే నాకైతే అస్సలు రాదండి చేయడం అయితేను. నేను ఫస్ట్ వీక్ చేశాను కదా పూజ, అప్పుడు దేవుడి పైన భారం వేసేసుకొని అయితే ఇంకా యూట్యూబ్లో మనకి ఆల్రెడీ అంటే పిండి దీపాలు ఎలా చేయాలని చెప్పి చాలామంది వీడియోస్ అయితే పెడుతూ ఉంటారు కదా. సో అలాగే నేను మీకు వంటల గురించి కొన్ని విషయాల గురించి నేను ఎలా పెడుతూ ఉంటానో అట్లా నేను కూడా పిండి దీపాల గురించి చూసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆ రోజంతా కూడా చాలా భయంగా ఫస్ట్ వీక్ చేసినప్పుడు చాలా భయపడుతూ పిండి దీపాలు ప్రిపేర్ చేశాను. బట్ చాలా చాలా నీట్గా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా యాజ్ యూజువల్గా అదేలాగా అయితే ఇప్పుడు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏం లేదు, బియ్యం అనేది మనము అంటే ఒక 2 అవర్స్ అట్లా నానబెట్టేసుకొని ఆ బియ్యాన్ని వడగట్టేసి ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకోవాలన్నమాట. ఫ్యాన్ వేసి పెట్టేయాలి. ఒక 10 నుంచి 20 నిమిషాలు ఆరితే సరిపోతుంది. ఆ తర్వాత మనం చేతిని ఇట్లా అద్దామంటే ఆ బియ్యం పైన ఆ చేతికి ఆ బియ్యం కనుక అంటుకొని ఉన్నాయంటే అక్కడికి పర్ఫెక్ట్గా ఉన్నట్లు అవి. సో అప్పటికి కరెక్ట్గా తీసేసుకొని మనం వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. బాగా నున్నగా మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకున్న తర్వాత కూడా మనం వాటిని ఇట్లా జల్లెడ పట్టుకున్నామంటే నున్నగా పిండి అయితే వస్తుంది. మిగతా నూకగా ఉన్నదంతా కూడా బయట వచ్చేస్తుంది కదా. సో అట్లా నున్నగా ఉన్న పిండిలోకి కొంచెం అంత బెల్లం తురిమి వేసుకోవాలి. జస్ట్ నేనైతే ఒక చిట్టికడంత, అంటే ఇక్కడ మీకు చూపిస్తాను కదా అంత బెల్లం వేసుకున్నాను. దాంతోపాటు ఒక గ్లాస్ పాలు, ఒక అరటిపండు అనమాట. ఈ 3 కూడా వేసేసుకుంటున్నాను. నెయ్యి అయితే వేయలేదు, ఎందుకంటే మనం నెయ్యి దీపాలే పెడుతున్నాం కాబట్టి. సో నెయ్యి అనేది నేను వేయకుండా అరటిపండు, పాలు, అలాగే ఒక కొంచెం అంత బెల్లం, ఇది అంతా కూడా వేసేసుకొని బాగా అంటే చపాతీ పిండి మనం ఎట్లయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి.
ఇంకా పిండినైతే అలాగే ఒక 10-20 నిమిషాలు పెట్టేసుకొని మనం ఆలోపు ఇక్కడ పూజ గదిలో దేవుడికి కావాల్సినవన్నీ రెడీ చేసుకోవడం, పీఠం రెడీ చేసుకోవడం, ఇంకా దేవుడి ఫోటో అంతా వెంకటేశ్వర స్వామి ఫోటోకి అంతా పువ్వులన్నీ అలంకరించుకొని ఇక్కడ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకునే లోపు ఆ పిండి దీపాలకి మనం ఉండ చుట్టి పెట్టాం కదా చపాతీ ముద్దలాగా, అది కొంచెం బాగా నానుతుంది కదా. ఆ తర్వాత మనం పూజకి ఇంకా స్టార్ట్ చేసుకుంటాము అన్న టైంలో వెళ్ళి వాటిని మనము దీపంలాగా రెడీ చేసుకొని అయితే మధ్యలో హోల్ పెట్టుకొని ఇంకా తీసుకొచ్చి పెట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇంక నేను అక్కడ ముద్ద చేసి పెట్టేసుకొని ఇక్కడ వచ్చి పూజ గదిలో పీఠం అవి రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఇక్కడ పీఠం కావాల్సినవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. సో ఈ వీడియో కూడాను చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట. మేము కొంతమంది పూజ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నాము, మీరు పూజ ఎలా చేస్తారో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాకు స్కిప్ చేయకుండా చూపించండి అని చెప్పేసి అందుకే నేను చూపించడం జరుగుతుందండి ఈరోజు. ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఈ మధ్య వీడియోస్కి వ్యూస్ కూడా తగ్గాయి. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని అయితే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడడం అయితే చేయండి. నాకు చేసే హెల్ప్ ఏదైనా ఉందంటే మీరు అదే అనమాట. ఇంక ఇక్కడ ఈ పూజకి పెట్టిన పీఠం గురించి కూడా అడిగారు. ఈ పీఠం ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఇది నేను కొనుక్కొని 5 years పైన అవుతుంది. నేను ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేశాను కదా, అప్పుడు నేను కొనుక్కున్నానండి. పలమనేరులో అయితే 350 రూపీస్ ఏమో పడింది అది అప్పుడు. ఇప్పుడు రేటు కూడా పెరిగిపోయాయి కదా. అండ్ అప్పుడు వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి తీసుకున్న పీఠాన్ని నేను ఇప్పుడు అయితే ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా వెంకటేశ్వర స్వామి ఫోటో అటుపక్క ఇటుపక్క అమ్మవార్లు ఉన్నదైతే ఒకటి తీసుకొచ్చుకున్నాను పూజ కోసం అని చెప్పేసి, సపరేట్గా ఉంటుందని చెప్పి. అండ్ ఇంకా ఈ కుందులు వచ్చేసరికి ఇంతకుముందు చెప్పాను కదా మీకు, దీపాస్ కిచెన్ వావ్ కిచెన్లో తీసుకొని అని చెప్పేసి వాళ్ళ దగ్గర అయితే ఈ అమ్మవారి అంటే శంకు చక్ర కుందులు అయితే తీసుకున్నాను. అండ్ తమలపాకులు వేసేసుకొని వాటిపైన ఈ కుందులు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా వినాయకుడు అలాగే లక్ష్మీదేవి అమ్మవారు కూడా మనం ఈ శనివారాల వ్రతం చేసేటప్పుడు తప్పనిసరిగా పూజ చేసుకోవాలి. అంటే పూజ స్టార్ట్ చేసే ముందు మనం దీపాలు అవి వెలిగించుకుంటాం కదా, ఆ తర్వాత ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకొని అక్షంతలతో అర్చన చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి వ్రతం కథ అర్చనలు ఇవన్నీ అయిన తర్వాత లక్ష్మీదేవి అమ్మవారికి కూడా అర్చనలు చేసుకుంటాం కుంకుమతోటి. సో అలాగే వెంకటేశ్వర స్వామికి అయితే నార్మల్గా పువ్వులతోటి తర్వాత తులసి దళాలతోటి అర్చన చేసుకుంటాం. అండ్ ఇంకా ఫస్ట్ పైన దేవుళ్ళకి అంతా కూడా దీపం వెలిగించేసుకున్నాను. అండ్ బయట తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించేసుకొని అయితే వచ్చానమాట. ఇప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి వ్రతంకి అయితే ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను పూజకి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం పిండి దీపాలు పెట్టిన వాటిలో వచ్చేసరికి 7 ఒత్తులు వేయాలండి. సో ఇంకా అక్కడ నేను మామూలుగా శంకు చక్ర కుందులు పెట్టాను కదా, వాటిలో 2 ఒత్తులు లేకపోతే ఒక ఒత్తు వేసుకోవచ్చు. ఇక్కడ పిండి దీపాలు పెట్టాను కదా, వాటిలో మాత్రం తప్పనిసరిగా మనం ఎన్ని దీపాలు పెడితే అన్ని దీపాలను 7 చొప్పున 7 ఒత్తులు అయితే పెట్టుకోవాలి. ఇట్లా సన్నగా ఉన్న దారాల టైప్లో ఉన్న ఒత్తులు అయితే మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి పూజా సామాగ్రి కొనే చోట. అలాంటి బండలు ఒకటి తీసుకొచ్చి పెట్టేసుకున్నామంటే 7 ఒత్తులు వేసుకుంటే కూడా మరీ లావుగా లేకుండా బాగుంటుంది అనమాట, వెలుగుతూ ఉంటాయి అని చెక్క మన పూజ అయ్యేంత వరకు కూడాను. సో అందుకని చెప్పేసి నేను ఆ ఒత్తులు అయితే 7 వేసుకున్నాను 2 దీపాలకి. కొంతమంది అడిగారు ఏంటంటే మీరు 7 కదా పెట్టాలి పిండి దీపాలు 2 పెట్టారని చెప్పేసి. నేను అన్నీ కనుక్కొనే చేస్తున్నాను. బట్ 7 దీపాలు పెడితే చాలా మంచిది ప్రతి వారం కూడా. కాకపోతే నేను 2 పెట్టుకొని లాస్ట్ వీక్ నుంచి అంటే 7th వీక్ అట్లా 7 దీపాలు పెడదాం అనుకున్నాను. బట్ చాలామంది 7 దీపాలు పెట్టండి అక్క చాలా మంచి జరుగుతుందని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఇంకా 3వ వారం చేసినప్పటి నుంచి కూడాను నేను ఖచ్చితంగా 7 దీపాలు అయితే 3వ వారం నుండి ఇంకా 8వ వారం వరకు కూడా 7 దీపాలే పెట్టుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో ఇంకైతే ఇక్కడ పూజ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇంకా దీపాలు వెలిగించేసుకొని అంటే దేవుడికి మంచిగా పువ్వులతోటి అలంకరించేసుకొని దీపాలు వెలిగించేసుకున్న తర్వాత వినాయకుడికి ఆచమనము తర్వాత నీరాజనం ఇంక ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా వినాయకుడి పూజ అయిన తర్వాతే మనం వెంకటేశ్వర స్వామికి చేసుకుంటాం కాబట్టి మనం ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడికే చేస్తాం కదా. సో అలాగే ఇంకా వినాయకుడు ఆచమనీయం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతేను వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటానండి. సో వెంకటేశ్వర స్వామికి అయితే కంప్లీట్గా అష్టోత్తర నామాలు శతనామాలు తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి వ్రత కథ అని చెప్పి ఒక బుక్ కూడా ఉంటుంది. సో అదంతా కూడా చదువుకోవచ్చు. బట్ నా దగ్గర ఆ బుక్ లేదు కాబట్టి నేను మొబైల్లో అయితే PDF తీసి పెట్టుకున్నాను. సో అవే చూసి చదువుకుంటాను అనమాట. మొదటగా అయితే నాకు ఫస్ట్ వినాయకుడి పూజ అంతా కూడాను దాదాపు ఒక 20 నుంచి 30 నిమిషాలు అయితే పట్టింది. సో అవన్నీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను వెంకటేశ్వర స్వామి
స్వామి కథ అంటే ఫస్ట్ అష్టోత్తర నామాలు, శతనామాలు ఇవన్నీ కూడా చదువుకొని మన దగ్గర తులసి దళాలు ఉంటాయి కదా, సో తులసి దళాలు తర్వాత ఒక 3 రకాల పువ్వులు వీటితోటైతే నేను వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు ఇవన్నీ కూడా చదువుకుంటాను. ఆ తర్వాత వచ్చేసరికి అంటే వెంకటేశ్వర స్వామి వ్రత కథ అనేది చదువుతానమాట. ఇంక ఇవన్నీ అయిన తర్వాత మరి లక్ష్మీదేవి అమ్మవారికి అయితే నేను అర్చనలు అదే కుంకుమతో చేసుకుంటాను. సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసరికి చెప్పాను కదా నా దగ్గర బుక్ లేదు, మొబైల్లో పీడిఎఫ్ తీసి పెట్టుకున్నానని చెప్పేసి ఇంక ఇక్కడ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరనామాలు అయితే స్టార్ట్ చేసేసాను. మొదటగా అయితే తులసి దళాలతోటి అవి అయిపోయేంత వరకు అర్చన చేసుకున్నాను. దాని తర్వాత చామంతి పువ్వులు, రోజా పువ్వులు ఒక 2 రకాలు ఇవన్నీ ఉన్నాయి. వాటన్నిటితో కూడా ఒక ప్లేట్ నిండుగా ఈ పువ్వులు తర్వాత తులసి దళాలు తీసి పెట్టుకునేసి వాటన్నిటితోటైతే ఇక్కడ ఆ నామాలు చదువుకుంటూ అర్చన చేసుకుంటూ ఉన్నాను. సో నిజంగా చెప్తున్నాను, రెండో వారం అనేది ఆపకుండా ఖచ్చితంగా చేయాలని చెప్పాను నేను కొంతమందిని కనుక్కుంటే. సో నాకు ఈ రెండో వారం చేసేటప్పుడు చాలా ఆటంకాలే వచ్చాయి. వాటన్నిటిని తప్పుకొని మరి నేను పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ వారం చేస్తానో చేయను అనే భయం కూడా ఉన్నిందనమాట. కానీ నాకు ఆ భయం ఏం లేకుండా కూడా మంచిగా పూజ అంతా చేసుకునేలాగా అయితే ఆ దేవుడు చేశారు. శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద. ఇంకా చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి నామాలు అవి పారాయణం చేసుకుంటూ ఉన్నాను. అర్చన అంతా అయిపోయింది కదా, ఇంకా తులసి దళాలతో పువ్వులతోటి ఇంక ఇప్పుడు నామాలు అవి కొంచెం పాటలాగా అట్లా ఉంటుంది కదా, మనం టీవీలో వింటూనే ఉంటాం. సో ఆల్రెడీ నేను అక్కడ టీవీలో పెట్టేసే ఉన్నానమాట. ఇంకా అట్లా నేను పాడుకుంటూ కొంచెం నా సాటిస్ఫాక్షన్ కోసం ఎన్ని ఉంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి అవన్నీ కూడా చదువుకుంటూ ఉన్నాను అనమాట అక్కడ కూర్చొని. ఇంకా ఆ రోజంతా కూడా మంచిగా అన్నమయ్య తర్వాత ఓం నమో వెంకటేశాయ ఇంకా ఈ మూవీస్ ఉంటాయి కదా ఇలాంటివి చూడడము, ఇంకా సాంగ్స్ వినడం, ఇట్లా ఆ రోజంతా గడిపేస్తానమాట. ఈవినింగ్ 6 వరకు. ఇంకా 6కి మళ్ళీ స్నానం చేసుకొని దీపం పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చి ఉపవాసం అనేది కంప్లీట్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి నామాలన్నీ చదివేసిన తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తర నామాలతో ఇక్కడ నేను పారాయణం చేసుకుంటూ ఉన్నాను కుంకుమతో. ఓం శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామవళి. ఓం ప్రకృతాయ నమః, ఓం వికృతాయ నమః, ఓం విద్యాయ నమః, ఓం సర్వభూతహితప్రదాయ నమః, ఓం శ్రద్ధాయ నమః, ఓం విభుత్తాయ నమః, ఓం సురభాయ నమః, ఓం పరమాత్మికాయ నమః, ఓం వాచై నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వదాయ నమః, ఓం సుదాయ నమః, ఓం ధన్యాయ నమః, ఓం హిరణ్మయాయ నమః, ఓం లక్ష్మాయ నమః, ఓం నిత్యపుష్టాయ నమః. సో ఇలాగైతే లక్ష్మీ అష్టోత్తర నామాలు, గాయత్రి మంత్రాలు, అలాగే దేవి ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా పారాయణం చేసుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా పారాయణం చేసుకోవడంతో పాటు మనకి ఇంకా బుక్లో అంటే వీలుగా ఉంటే ఎంత ఓపిక ఉంటే అన్ని మంత్రాలు అయితే చాలా ఉంటాయి. ఆ బుక్ అయితే ఉంది మన దగ్గర, ఆల్రెడీ చూసారు కదా. సో పూజ గదిలో ఎప్పుడు ఉంటుంది, ప్రతిరోజు కూడా మా ఆయన పూజ చేసేటప్పుడు నేను పూజ చేసేటప్పుడు అష్టోత్తర నామాలు, ఖడ్గమాల స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా ఆ బుక్లో ఉన్న అమ్మవారి మంత్రాలన్నీ కూడా చదువుకొని అయితే ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాను. ఇంకా కర్పూర హారతి అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనము ధూపం అనేది వేయాలండి. మామూలుగా పూజ చేసినప్పుడు కానీ ఇట్లా వ్రతాలు చేసినప్పుడు కానీ ధూపం అనేది వేయడం వల్ల చాలా మంచిదన్నమాట. సో అలాగే ఇంకా నేను ఇంట్లో ధూప్ స్టిక్స్ అయితే ఉన్నాయి, వాటితోటైతే వేసేసాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ దేవుడికైతే నా కోరికను చెప్పుకుంటూ నేను ఇక్కడ మొక్కుకుంటూ ఉన్నానమాట. అండ్ నిజంగానే దేవుడు నాకు వరమిచ్చాడనే చెప్తాను. సో మీరు కనుక తప్పకుండా వీడియోని ఎండింగ్ వరకు చూసినట్లయితే నేను అక్కడ మీతో డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నానండి. సో అప్పుడు వచ్చేసరికి
వెంకటేశ్వర స్వామి ఫోటోకి మనం వేసిన మల్లె పువ్వులు ఉన్నాయి కదా, అవి జారి పడ్డాయి అన్నమాట కిందకి. సో నిజంగా అష్టోత్తర నామాలు అని నేను చెప్పేటప్పుడు అది జారి పడింది. నిజంగా చాలా చాలా సంతోషం అయిపోయింది. నేను అప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు నేను చూసానన్నమాట అక్కడ జారి పడ్డం అయితే. సో అది నాకు ఆశీర్వాదంగా నేను అనుకుంటూ ఉన్నాను. సో నా కోరికను విన్నాడు, నా కోరిక తొందరలోనే తీరుతుంది అని నాకు నమ్మకం కుదిరింది. సో ఖచ్చితంగా మనము ఏదో ఒక కోరిక పెట్టుకొని మనం ఈ పూజ అనేది చేస్తాము. సో అట్లా నాకు రెండో వారమే ఆ పువ్వులు అలా పడ్డము, నాకు ఆశీర్వాదం ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో తొందరలోనే నా కోరిక తీరుతుందని నాకు అనిపించింది అనమాట. సో నా కోరికను విన్నట్టున్నాడు దేవుడు, నా కోరికను మన్నించి ఆ పువ్వులు అట్లా పడడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇంకా ప్రశాంతంగా ఈరోజు సక్సెస్ఫుల్లీ 7 శనివారాల వ్రతంలో 2వ వారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. నా గొంతు కూడా పోయింది, కొంచెం ఎర్లీగా లేస్తున్నాను కదా, సో దానివల్ల కొంచెం రాత్రంతా ఫుల్ వర్షం పడింది. అండ్ బయటంతా క్లీనింగ్స్ అవి పెట్టుకునేసరికి నాకు ఈరోజు పూజ కూడా కొంచెం లేట్ అయిపోయింది. 6:30కి ఏమో స్టార్ట్ చేశాను, కరెక్ట్గా 8:20 వరకు పట్టింది నాకు పూజ అనేది కంప్లీట్ అవ్వడానికి. అండ్ ఇంకా పూజ అంతా ఈ విధంగా అయితే చాలా ప్రశాంతంగా చాలా మంచిగా జరుపుకున్నాను. యాక్చువల్లీ ద్వితీయ వారం అనేది పెండింగ్ పడకూడదు అంటారు కదా, శనివారాల వ్రతం అనేది 2వ వారం ఖచ్చితంగా చేయాలంటారు, ఆటంకం ఏది కూడా రాకుండా. సో అట్లా నేనైతే సక్సెస్ఫుల్లీ 2వ వారం కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇంకా నా పూజ అయిపోయిన తర్వాత మా ఆయన కూడా పూజ అనేది చేసుకున్నారు. సో అలాగే అక్కడ ఆయన బుక్ రాస్తారని చెప్పాను కదండి, ఆయన ఈ బుక్ రాసేటప్పుడు వెంకటేశ్వర స్వామి బుక్కే రాస్తారు. అలాగే ఇది రాసేటప్పుడు టీ కాఫీ అవి ఏమి కూడా తీసుకోరనమాట. అంటే ఆ బుక్ ఎన్ని రోజులు అయితే రాస్తారో అన్ని రోజులు టీ కాఫీ తాగరు, అవి వదిలేసి ఆ బుక్ రాస్తారు. అది మనం తిరుమల వెళ్తాం కదా, మేము సంవత్సరానికి ఒకసారి సంవత్సరం అంతా ఆ బుక్ రాసి మేము తిరుమల వెళ్ళినప్పుడు ఆ బుక్ని తీసుకెళ్ళి హుండీలో వేసేస్తాము డబ్బులతో పాటు. సో అలాగా ఈరోజు అయితే శని త్రయోదశి కూడా కదా ఈరోజు, సో అగ మంచి రోజు అని చెప్పేసి ఇంకా ఆయన అయితే బుక్ అనేది స్టార్ట్ చేశారు. అంటే రాస్తూ ఉన్నారు ఇన్ని రోజులు కూడా, ఆ బుక్ అయిపోయింది. ఇంకొక నోట్బుక్ అయితే కొనుక్కొచ్చి ఈరోజు అక్కడ శ్రీ అని రాసి దేవుడి దగ్గర పెట్టయితే అక్కడ అంటే ఆయన రాసేవన్నీ రాసి అయితే అక్కడ పెట్టారు. ఇంకా ఈవినింగ్ వరకు అక్కడే ఉంటుందన్నమాట. సో ఇంకా పూజ అంతా చూసి ఎలా ఉందని చెప్పి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో అదనమాట ఈరోజు వీడియో అయితే. నేను ఇంకా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఓన్లీ మీకు నేను పూజకు సంబంధించి పూజ ఎలా చేస్తాను, ఏమేమి ప్రిపేర్ చేసుకుంటానని చెప్పేది మీకు ఈరోజు షేర్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకా ఈరోజు ఇంక వీడియో కూడా ఏముండదు, జస్ట్ నేను ఇంక ఈవినింగ్ వరకు ఉపవాసం అయితే ఉండేసి ఈవినింగ్ మళ్ళీ ఒళ్ళకి స్నానం చేసేసుకొని ఇంట్లో దీపం పెట్టేసుకొని మళ్ళీ అష్టోత్తర నామాలన్నీ చదువుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అయితే ఉంది పలంనేరులో, అక్కడికైతే వెళ్ళి పూజ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చి ఆ తర్వాత ఏదైనా ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగేసి పడుకునేస్తాను. పడుకునేది కూడా నేల మీద ఏదైనా ఒక క్లాత్, మనం ఉతికేసిన క్లాత్ ఉంటుంది కదా, అది వేసుకొని వట్టి నేలపైన పడుకుంటానమాట. అక్కడితో మన వ్రతం అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ దేవుడు కదిలించేదంతా కూడా ఈవినింగే తీసేస్తాను. సో అదనమాట. ఈవినింగ్ దీపం పెడతాం కదా, అప్పుడే దేవుడిని కదిలించేసుకొని దీపం అంతా కొండెక్కిన తర్వాత దేవుడిని అయితే తీసేస్తాము. సో అక్కడికి మన వ్రతం కంప్లీట్ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. బాబాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.